వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు? పథకాలన్నీ బాగానే ఉంటున్నాయి, బాగా చేస్తున్నారని. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని దృఢంగా నమ్ముతున్నాం. అంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం? పరిపాలన అంటే బాగానే ఉంది, కాకపోతే పరిపాలనతో పాటు అభివృద్ధి కూడా ఉండాలిగా. అభివృద్ధి ఉండాలి, అభివృద్ధి అనేది కొద్దిగా కొరవైంది. అది అంటే పేదలకి సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, ప్రతి ఇంటికి కూడా మేము మంచి చేస్తున్నాము, మీకు మంచి జరిగితేనే ఓటేండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చారండి, కరెక్టే. సంక్షేమ పథకాల వరకు కరెక్టే, కానీ అభివృద్ధి కూడా తీసుకొస్తే ఇంకా ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు కదా, 151 ప్లస్కి 175 అయ్యేది. అంటే అభివృద్ధి ఎక్కడో జరగల. అభివృద్ధి జరిగింది, కొన్ని వాటిలో జరగదు. చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారే అవుతారని మాకు 100కి 100 రూపాయలు. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఖచ్చితంగా అంటే ఆయన ఇచ్చిన ప్రస్తుతానికి ఆయన జనాన్ని చూస్తున్నాడు, పేదబక్కి అందరిని చూస్తున్నాడు, కొద్ది గొప్ప తులమఫలం ఇస్తున్నాడు, లేడీస్కి అక్క చెల్లెలు అంటున్నాడు, అవ్వలో బావాలంటున్నాడు, అందరికీ తలొక్కత పంచుతున్నాడు. కాబట్టి వచ్చేదేదో ఆయన ఒక్కడే తింటలేదు కదా, అందరికీ తినిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకే ఓటేద్దామని అనుకుంటున్నాం. ఈసారి మన గుడివాడ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా? ఎవరు నిలబడ్డారండి ఇక్కడ? ఎవరు నిలబడ్డా తెలవలేదు. అంటే కొడాల నాని గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున, అలాగే వెనుగండ్ల రాము గారికి టీడీపీ టికెట్ లేదు. ఆయన నాన్నగారే గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గం ఆయనకి తిరుగులేదు, ఆయనే గెలుస్తాడు. అమ్మఒడి వస్తుందా? మరి తీసుకున్నా చెప్పండి, మాకు అన్నీ వస్తున్నాడని చెప్పండి, దాంట్లో చెప్పగా ఉందా? మరి మీ దొడ్లు ఎవరికి అడుగుతారు? అలా 1000-2000 వాటికేనంటగా క్లీనింగ్కి, అవునా కదా? బాత్రూమ్లు క్లీన్ చేయడానికి కట్ చేస్తామని చెప్పారంటగా, ఆయన ఏం తీసుకుంటలేదు కదా, అవునా? ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు అవుతాడా? వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు. అందరు కలిసి వచ్చినా ఒకడే గెలిచేది, ఆయన ఒకడే. ఈసారి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఇంకో 4 పార్టీలు తెచ్చుకోమనండి, గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే. ఇక్కడ గుడివాడ స్థానికంగా ఎమ్మెల్యే ఆయన కొడాల నాని గారే, గ్యారంటీగా 140 సీట్లు గ్యారంటీ కన్ఫర్మ్. జగన్మోహన్ రెడ్డి గారు 140 సీట్లు, ఎంపీ సీట్లు 20 గ్యారంటీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు రాష్ట్రం అభివృద్ధి చెందలేదని చెప్పేసి అంటున్నారు. ఏమండి అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఒక రోడ్లు పోతే అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఎన్ని పథకాలు, పిల్లలు చదివించుకోలేని పిల్లలకి ఫీజు రీంబర్స్మెంట్ ఏంటి, అమ్మఒడి ఏంటి, విద్యా దీవెన ఏంటి, విద్యా కానుక ఏంటి? ఎవరండి ఇండియాలో ఏ ముఖ్యమంత్రి ఇన్ని సంక్షేమాలు అమలు జరుపుతున్నాడా? ఇంకా మళ్ళీ ఆయన అభివృద్ధి లేదని చెప్తే ప్రతిపక్షాలు కుట్ర, అది ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది ఆయన చివరికి, ఆ గ్యారంటీగా. తెలుగుదేశం ఉండగా 50,000 కడితే ఇల్లు కింద స్టోర్ అని నంబర్ ఇచ్చారు ఇంటికి. వీళ్ళు వచ్చినాక 50,000 పోయింది, ఇల్లు పోయింది, 2 పోయినాయి, 2 లేవు, 2 ఆగిపోయినాయి. ఏంటని అడిగితే ఎవరికన్నా లేదు, సమాజం చెప్తా మీకు ఇల్లు ఉందా అంటున్నారు, కానీ డబ్బు వేస్తాను, డబ్బులు కడతా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాము. బోర్డు వచ్చింది, అక్కడ అమ్ముదేమి మొదలెట్టారు. వాళ్ళు అమ్ముదేమి మొదలెట్టి ఉండవాడు తాళాలు వేసి ఉండే, కానీ ఇప్పటికి దాంట్లో కాపరాలు లేరు. ఉండవాడు డబ్బు కట్టినోడికి ఆశ లేదు, డబ్బులు లేనివాడికి ఏదో వాళ్ళకి కావాల్సిన వాడి కల్లా ఇచ్చుకుంటున్నారు. తీసేసిన వాళ్ళు కూడా మళ్ళీస్తున్నారు, పేర్లు కొట్టేసిన పేర్లు మళ్ళీస్తున్నారు, మొదలెట్టారు. మొదలు మనం డబ్బులు వస్తాయా? డబ్బులు రావట్లా. ఇల్లు ఇస్తారు, 2 ఆశ, మరి ఇల్లు ఆశ లేదు, డబ్బులు ఆశ లేదు. ఉండాలి వయసు అయిపోయిన ముసలి కానీ ఆ రోజు డబ్బులు కట్టుకుంటే ఆ రోజు పట్టా వచ్చింది, నెంబర్ ఇచ్చారు కిందని, ఏదో 1 నెలకా 2 నెలకా ఇంట్లోకి వెళ్తాం. ఈ లోపల ప్రభుత్వం మారిపోయింది, ఇల్లు మారిపోయింది, డబ్బులు రాలా. బాగుంటుంది అంటే ఇప్పుడు ఎవరైతే ఉండవాడు కానీ చేతాడని ఆశ ఎప్పటి వరకు లేబర్కి ఏం చేయలే, ఉండవాడు చేస్తున్నాడు ఏంటి. కాబట్టి ఎవరైనా ఇప్పుడు చేతేనే ఆశ, కానీ ఇప్పుడు టౌన్లో ఎవరు చేస్తున్నాడు? పల్లెటూళ్ళు అయితే పనులు అవుతున్నాయి, జరుగుతున్నాయి. ఇక్కడ పడుచుకునే వాళ్ళు లేడు గుడివాళ్ళ. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరండి? నానిగారు, కొడాల నానిగారు. ఈసారి ఆయన గెలుస్తారంటారా? గెలుస్తాడంటే అంత డబ్బుతో కొడతాడు ఎవడైనా. గుడివాడ డబ్బు ఉండేది కొడతాడు, డబ్బు లేని ఎవడు కొట్టడు, డబ్బు ఉన్నవాడే కొడతాడు గుడివాడ అన్నది. అయితే ఇప్పుడు వరకు కంచుకోటలో కొట్టుకొచ్చాడు, ఇప్పుడు అంతకంటే మించిన వచ్చాడు. మరి అది ఏం జరిగితే తెలవదు, ఏం జరుగుతుంది. కనీసం సంవత్సరం నుంచి పెడుతున్నాడు, పెట్టుబడులు అన్ని తింటాం, పెట్టిన వాళ్ళు అడిగిన వాడు కల్లా ఇస్తున్నాడు.
ఇవాళ వెళ్ళి అడిగి ఏది కంటే ఇస్తున్నాడు ఏమిస్తాడు ఇంతవరకు ఇలా అదే డబ్బు ఎవడు మించితే ఎవడు బాగా వేస్తాడో కూడా వాళ్ళకి బుద్ధి అవకాశాన్ని గురుగారు మట్టికి వస్తారు ఆయన ఆడి కమ్మరం కానీ డబ్బును బట్టి కొట్టేస్తారు గురుగారులో లేబర్ ఆశ చేతారని ఆశ లేదు ఎవడికి లేదు ఎవరికి ఆశ లేదు చేతాడు ఎంత ఆశ లేదు ఉండవాడికే పనిపోతున్నారు ఇప్పుడు గుడివాళ్ళు ఇల్లు అపార్ట్మెంట్లు ఇచ్చారు మొన్న ఈ మధ్యన మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అయిపోయినాయి అన్నారు మీ పేరు వచ్చి పోయిందా అన్నారు అసలు పేరు వచ్చింది రాయింది అమ్మ అక్కడికి వెళ్తే ఆఫీస్కి వెళ్తే వాళ్ళు అంటారు వాళ్ళు ఏమంటారు మీ పేరు కొట్టేశారయ్యా అమ్మ సచివాలయాలు అంటారు వాళ్ళు అంటారు రికమెండ్ చేసుకోమన్నారు రికమెండ్ అంటే పని చేయాలి రికమెండ్ అంటే పని చేయాలి అంటే వాలంటీర్ అంతా కూడా మీ ఇంటికి వాలంటీర్లు ఏమంటారు ఏమంటే మాకు తెలియదండి మరి ఆఫీసులు వాళ్ళు ఇస్తే మేము తెచ్చేది మీకు అంటున్నారు సచివాలయానికి పెద్దాన్ని అడిగితే అది ఎవరు రికమెండ్ చేసుకున్నా మరి వీళ్ళు ఎవరు పట్టించుకుంటారు కాగితాన్ని డబ్బులు వస్తాయి అంటారు అంతే వరకు వీళ్ళు తాళాలు వేసుకుంటే కానీ ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు లేరు ఏదో అంతా కలిసి మా వెళ్తే ఒక 50 ఏళ్ళు వెళ్ళి 1 లక్ష వెళ్ళి అంతకంటే ఎక్కువ వెళ్ళాలి చివరిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి ఎలా ఉంది పరిపాలన అంత బాగుంది గుడివాడ మొన్న మూసింది గుడివాడ బాగాలి అంత పల్లెటూళ్ళు బాగుంది పల్లెటూళ్ళు అన్నీ బాగా చేస్తున్నారు గుడివాడే